హాయ్ హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ ముందుగా హ్యాపీ శివరాత్రి అనమాట. ఇక నేనైతే మొత్తం ఇంట్లో పనంతా చేసేసుకొని హ్యాపీగా అయితే పూజ అయితే ఫినిష్ అయితే చేసుకున్నాను. ఈరోజు వచ్చేసి నేను ఫస్ట్ టైం ఒక్క పొద్దు ఉంటున్నాను అనమాట. నా పెళ్ళైన ఇన్ని ఇయర్స్కి గాను ఒక్క పొద్దు ఉండేసి అలాగే సాయంత్రం గండు దీపాలు మోసి పొంగల్ పెట్టుకుందాం అనుకుంటున్నాం. నైటు పాలైతే కాబెట్టుకుంటున్నాను. ఈవినింగ్ దాకా ఉండాలి కాబట్టి తప్పదు. కాకపోతే ఏంటంటే చాలా నీరసంగా ఉంది. ఈ మధ్య కొంచెం హెల్త్ బాగాలేక నైట్ ఇంజెక్షన్ చేయించుకొని వచ్చానమాట. ఇక అప్పుడు దాకా ఉండాలి అంటే కొంచెం కళ్ళు తిరుగుతున్నాయి. ట్యాబ్లెట్లు అవి వేసుకునేది ఉంది. పాలైతే స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాం. నేను ఒక్కదాన్నే కాదు, మా పెద్ద పాప నేను ఇద్దరమైతే ఒక పొద్దు ఉండేసి గండి దీపాలు అయితే మోస్తున్నాము. అనుకోకుండా మేము ఈ ప్రోగ్రామ్ అనేది పెట్టుకున్నాం అనమాట. ఇక పాలైతే స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాము. ఇక కాగిన తర్వాత చల్లారిన తర్వాత తాగుతాము. నేనేమనుకుంటున్నా అంటే నాకు ఇప్పటి వరకు తెలియదు ఏంటంటే ఒక్క పొద్దు అంటే ఏం తినకుండా ఉండి పొంగలి చేయాలి అన్నీ చేయాలని. పాలైతే స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇందులో వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇక నేను మా పెద్ద పాప ఇద్దరం ఒక్క పొద్దుతో ఉండేసి ఈవినింగ్ గండి దీపాలు మూసేసి పొంగల్ పెట్టుకుందామని అనుకున్నాము. ఇక చాలా రోజుల నుంచి టెంపుల్లో పొంగల్ పెట్టుకుందామని అనుకుంటున్నాం కానీ కుదరలేదు. ఈరోజు కుదురుతుంది. ఇక అంతా దేవుడు దయే కదా. ఇక పాలు కాకితే చల్లారిన తర్వాత తాగాలి. మరీ ఎక్కువ తీసుకోకుండా లిమిట్లో తీసుకుంటే కొంచెం ఒక్క పొద్దులాగా అనిపిస్తుంది. ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ బాగాలేదనమాట. దానికోసం ఈవినింగ్ అంటే నిన్న నైట్ ఇంజెక్షన్ చేయించుకున్నాను. దానివల్ల కొంచెం కళ్ళు తిరుగుతున్నాయి. ఇక ఓన్లీ పాలతో ఉండాలంటే కష్టం అనేసి నైట్ అయితే అరటిపండు అలాగే దానిమ్మ ద్రాక్ష తీసుకున్నాను అనమాట. వీటితో సరిపెట్టుకోవచ్చు అనేసి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్. బాయ్.